కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు, డిఎస్సి అన్నారు, సంవత్సరానికి వచ్చి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. కనీసం వచ్చి ఏడాది నోటిఫికేషన్ వదిలేరు కదండి. 16,000 పోస్టులు కదండి. అవునండి, ప్రభుత్వం అనేటువంటిది అవకాశం ఇచ్చిందా లేదా? చేస్తారు మాకు ఉద్యోగాలు, ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఎక్కడ అంటున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఆయన పెట్టింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద. పెట్టారా లేదా? సంతకం పెట్టినది అమలైందా? అవుతుంది కదండి. ఎందుకు అమలు అవ్వలేదని మీరు ఏ విధంగా చెప్తారు? జాబ్స్ ఇవ్వలేదు కదా. 1.5 year లో అవ్వలేదు అంటారా? ఆయన అయితే మాత్రం నోటిఫికేషన్ వదిలేరు. అప్లై చేసుకునే వాళ్ళు చాలా మంది అప్లై చేసుకున్నారు. 16,000 ఉద్యోగాలు అని చెప్పారు. మరి అవి కూడా వస్తున్నాయి. అంటే నేనేమంటానంటే సంవత్సరంన్నర కాలాది మాత్రమే అయింది కదా, ఏడాదిన్నర అయింది కదా, ఇంకా ఉంది కదా సమయం. మనం కూడా సమయం ఇవ్వాలి. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఇలా ఎవరైనా ప్రశ్నించారా? అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పక్కన మీలాంటి మీడియా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కానీ లేదంటే ఎవరైనా కానీ ఈ రకంగా మమ్మల్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం మేము సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధిని కూడా చేస్తున్నాం. మరి మీరు అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నారు? సంక్షేమాన్ని మీరు అడుగుతున్నారు ఇందాని నుంచి నన్ను కూర్చోబెట్టి, అభివృద్ధిని ఎందుకు మీరు అడగలేదు? ఏడాది కాలంలో అభివృద్ధి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? రాష్ట్రంలో అమరావతి దగ్గర నుంచి పోలవరం వరకు పనులు జరుగుతున్నాయి. అమరావతి వెళ్ళారా ఈ మధ్యకాలంలో? కూటమి అధికారం వచ్చిన తర్వాత అమరావతి చూసారా? చూశానండి. గతంలోకి ఇప్పటికి చాలా మంది. ఎలా ఉంది? అప్పుడు ఇప్పుడు ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చిందంటే ఇప్పుడు వ్యవస్థ అనే దాన్ని బిల్డ్ చేయడానికి సమయం పడుతుంది. మన రాజధాని అమరావతి, అమరావతిని వెంటనే కట్టేయడానికి, వెంటనే అయిపోవడానికి, ఇప్పుడు పోలవరం విషయం కానీ ఇంకొకటి కానీ వెంటనే అయిపోవడానికి సమయం పట్టదు. ఆయన ఏం చెప్పారు? 10 సంవత్సరాల కాలం నాకు ఇవ్వండి, నేను చేసి పెడతా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సంవత్సరం ఏడాదిన్నర ఇచ్చారు. మీరు ఇప్పుడే ప్రశ్నిస్తే ఎలా అవుతుంది? నేను అనేది గతానికి ఇప్పుడు మార్పులు ఏమన్నా స్టార్ట్ అయిందని అడుగుతానండి. అమరావతిలో గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు అదొక అడవిలాగా అయింది. అసలు ఏం పట్టించుకోలేదు, వదిలేశారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక 50-60 కోట్లు కేటాయించి మొత్తం క్లీన్ చేయించారు. ఆ జంగిల్స్ అంతా క్లీన్ చేయించారు. ఈ ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం స్టార్ట్ చేసి మొదలు పెట్టి సగం నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపించాడు జగన్మోహన్ రెడ్డి అక్కసుతో. ఇప్పుడు గతంలో ఆల్రెడీ ఈయన చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కసుతో ఈ రాజధాని ఎక్కడ కట్టేస్తే మొత్తం ఇంకా చంద్రబాబు నాయుడు గారి తిరుగుండదో అని 30 ఏళ్ళ మళ్ళీ అధికారం తెలుగుదేశం పార్టీతో అవుతుంది, అది నాది అవ్వాలని చెప్పేసి దాన్ని మొత్తం కొల్లగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి నిర్మించుకుంటూ వస్తున్నారు. ఏ నిర్మాణానికైనా సమయం పడుతుంది. సమయం పట్టిన తర్వాత ఇప్పుడు రాజధాని నిర్మాణం పునఃప్రారంభ పనులు నరేంద్ర మోడీ గారితో వచ్చి చేయించారు. సో పనులు జరుగుతున్నాయనే కదా మనం చెప్పుకోవాల్సింది. అదే అప్పటికిప్పుడు కానీ మార్పులు అని వచ్చిందని అడుగుతాను. వెంటనే మార్పు వస్తుందంటే నేను చెప్పలేను, సమయం పడుతుంది అని చెప్తాను. ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వైసీపీ చేస్తుంది. మీరు ఆ విషయంలో స్ట్రైట్ గా చెప్పాలి. చెప్పండి. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అంటారు? ఇదేంటండి, అరకు గిరిజనుల దగ్గర ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా. ఈ రోజు ఆయన మొన్నటి వరకు రాజకీయాల్లో తిరిగారు. దాని తర్వాత ఆయన మూవీ ప్రమోషన్ చేసుకున్నారు. మళ్ళీ దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకేంటండి? ఈ విధంగా కాకుండా ప్రతిరోజు ప్రశ్నించారు, ఏ సమస్యను పరిష్కారం చేశారు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి రోజా గారు ఆరోపణ కూడా చేశారు కదా. ఇప్పుడు సమస్య పరిష్కరించే స్టేజ్ లో ఉన్నప్పుడు సమస్యను ఎలా రైతులకు గిట్టుబాటు ధరలేదు మహానుభావుడు అని చెప్పి రోడ్ ఎక్కిన రైతులకు పరామర్శించారు. పరిస్థితి లేదనేది రోజా గారు అదే రోజులు సంబంధించినటువంటి రైతులు రోడ్ ఎక్కారని చెప్తారు. ఆక్వా రైతులు మిర్చి రైతు గిట్టుబాటు ధర లేదు, ఆక్వాకి ధర లేదు. అవును, మీరు లేదు. అదే రైతులు ఈ రోజు మళ్ళీ అలాగే ధర్నాలు చేస్తున్నారా? అలాంటి జరిగింది కదండి. ఎప్పుడండి? గుంటూరులో గతానికి ఇప్పటికి ఆక్వా రైతులకి గతానికి ఇప్పటికి ఆక్వా రైతునికి ఇప్పుడు నేనే ఒక ఆక్వా రైతుని చెప్పండి. గతానికి ఇప్పటికి అప్పుడు ఎంత ఉండేది? ఎలా ఉంది రేట్? రైలు ధర ఎంత ఉండేదండి? అప్పటికి ఇప్పటికి 100 ఉండేది, లేదంటే 150 ఉండేది, లేదంటే 200 ఉండేది. ఇప్పటికి ఎంత ఉంది? 350, 340 ఉంది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మార్పు ఉంది. ఎలా ఉంది? అప్పుడు రేట్ అప్పటికి ఇప్పటికి 50-60 రూపాయలు తేడా ఉంది కదండి సుమారు. ఇంకెంత పెంచుతారు? మరి వైసీపీ గిట్టుబాటు ధర లేదు, ఏ రంగం కూడా వైసీపీలో ఉన్న వాళ్ళకి పాపం రావట్లేదేమో, చెరువుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రావట్లేదేమో, కానీ ప్రజలందరూ ఇబ్బందులు లేరని రైతులు అందరూ కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మెరుగుపరుస్తారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి వైసీపీ ఒక మోసం కాదండి, భవిష్యత్తు గ్యారంటీ. ఆయనకి ఏం అవసరం అండి? ఈ వయసులో ఆయన మోసం చేసి ఏం సాధించగలుగుతాడు? అంటే ఇది కూటమి అనేది చంద్రబాబు అనేది కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, డోర్ టు డోర్ చేస్తున్నారు. మీకు ఇచ్చిన హామీలు ఏంటి,
ఇంకా గవర్నమెంట్ మీకు ఏమీ లేదు, మీకు ఎంత బాకీ ఉందని అని చెప్పి ఒక లిస్ట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేశారని కాదు, మేమెంత మోసం చేసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ మోసాలన్నింటినీ ఎలా రెక్టిఫై చేస్తున్నారు అనేది ఒకటి పెట్టుకుని వెళ్ళమనండి, బ్రహ్మాండంగా యాత్ర అనేది విజయవంతం అవుతుంది. ఎందుకంటే మోసం చేసే అంత అవసరం ఇప్పుడు ఇందులో ఎవరి కూటమిలో ప్రధానమంత్రి గారిని కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ప్రజలకు ఇబ్బందులు ఏంటి, మనం ఎలా పరిపాలించాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే ఇంకా మోసాలు చేసేటువంటి అవసరం ఏముందండి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తాను. మేడం, ఇప్పుడు వైసీపీ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ ఒకటి రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడతారో, అరాచకాలకు ఇబ్బంది పడి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ నోట్ చేయండి, ఆధారాలు కూడా అందులో అధికారంలో వచ్చిన తర్వాత అదేనండి వాళ్ళు చెప్పేది, ఆధారాలు కూడా అందులో సెండ్ చేయండి. ఇదంతా కూడా డిజిటల్ లైబ్రరీ కలదు. మనం అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి చెల్లిస్తామని చెప్తారు. ఎలా స్పందిస్తారు? మూల్యం చెల్లిస్తారు. అధికారంలోకి రారు కదండి, ఇబ్బంది ఉంది, రాసుకోమనండి, మా పేర్లతో శుద్ధ రాసుకోమనండి. కార్యకర్తలు మీకు తప్పు చేసిన పేరు ఎప్పుడూ రాయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండేటువంటి బుద్ధి ఏంటంటే తప్పు చేసే వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉంటారు కదా. ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి మా పేర్లు రాసుకోమని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇది నేను చెప్పగలుగుతా. ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాసుకోమని మళ్ళీ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా చేసి కేసుల్లో బదనామా చేస్తారో వాళ్ళ పేర్లు అందులో నమోదు చేయండి. ఈ డాష్ ఇదంతా కలిసి మన పార్టీకి సంబంధించిన లైబ్రరీలో ఉంటుంది. మన అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారికి న్యాయం చేస్తామంటారు. సప్త సముద్రాలు అవుతున్నా లాక్కొస్తా ఉంటున్నారు. 5 సంవత్సరాల్లో చేయలేని న్యాయం ఇప్పుడు ఏం చేస్తారండి? మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, ఎవరికి న్యాయం జరగల, అందరికీ అన్యాయం జరిగింది. మీ ఇల్లులు కూడా మా పేర్ల మీద పెట్టేసుకుంటాం అన్నారు. మొత్తం అవినీతి, దోచేత్తం, దొంగతనాలు, దాచుకోవడాలు, ఇంతకు మించి 5 సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో వచ్చి ఏం చేస్తారు? ఎవరిస్తారు అవకాశం వాళ్ళకి? మీరు చెప్పండి, ఎవరిస్తారు అవకాశం? బాధపడిన ప్రజలు ఇస్తారా? గాయపడినటువంటి ప్రజలు ఇస్తారా? ఏడాది కాలంలోనే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకత వచ్చింది అనేది వైసీపీ చెప్పింది. నిజంగా వ్యతిరేకత వచ్చిందా పార్టీలో ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రజలకి ఏవో కావాలి, కోట్లు కావాలి, ప్రతి ఓడికి 50, 60, 70 కోట్లు కావాలి. అవి ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? వ్యతిరేకత అంటే ఏముందండి, మాకు అవి కావాలి, ఈ కావాలి అని అడుగుతారు. అంతేగాని మేము బాగున్నాం, ఓకే, మేము తినగలుగుతున్నాం, మా పిల్లలు తినగలుగుతున్నారు, రేపు తర్వాత భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు తినగలుగుతారు, ఇది ఎవరో ఆలోచించరు. ప్రజలు అన్నటువంటి వ్యక్తులు ఏంటంటే బేస్గా ఈ పార్టీ వస్తే ఈ పార్టీ నచ్చదు, ఈ పార్టీ నచ్చదు, రేపు ఇంకో ప్రభుత్వం ప్రవేశపెట్టినా సరే ఆ పార్టీ నచ్చదు. అలాంటి వాళ్ళు అందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటూ మీకు ఇది కావాలా, ఇన్ని కోట్లు కావాలా, అన్ని లక్షలు కావాలనేటువంటిది ఇబ్బంది. కానీ ఎవరికి ఏం కావాలనేటువంటిది ఇప్పుడు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఏం కావాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి తెలుసు, డిప్యూటీ సీఎం గారికి తెలుసు, ప్రధానమంత్రి గారితో సహా తెలుసు. వాళ్ళకి వాళ్ళ అవసరాలు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఓట్లేసి నమ్మి ఈ రోజు ఇంతవరకు నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారనేటువంటిది నమ్మాలి.